పటాస్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చిన లేడీ కమెడియన్ ఫైమా గురించి అందరికీ తెలిసిందే. ముందుగా కాలేజీ స్నేహితులతో పటాస్ షోకి వచ్చింది ఆమె. చాలా యాక్టివ్గా ఉండడం చూసి ఆమెకు ఆ షోలోనే ఒక ఛాన్స్ ఇచ్చారు. దాంతో ఆమె అందరినీ నవ్వించడం, ఆమె వేసే పంచులు పేలడంతో ఆమె రెగ్యులర్ కమెడియన్గా మార్చేశారు. ముఖ్యంగా ఆమెకు ఒక పార్ట్నర్ కూడా ఇవ్వడం జరిగింది. వారిద్దరి మధ్య బాగా స్నేహం కుదరడంతో స్కిట్లు మరింత చక్కగా వచ్చాయి. చాలా అద్భుతమైన స్కిట్లు చేస్తూ అందరినీ నవ్వించారు. కేవలం పటాసు, జబర్దస్త్లు మాత్రమే కాకుండా ఫైమా ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రవీణ్తో లవ్ ట్రాక్ కూడా నడిపింది. అదే కాకుండా సుమన్ టీవీ వాళ్ళు చేసిన ఒక ఇంటర్వ్యూలో కూడా వీరిద్దరు ప్రేమ గురించి వివరించారు. ఇలా వీరిద్దరూ నిజమైన ప్రేమికులే అని అంతా తెలుసుకున్నారు. ఇక ఫైమా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రవీణ్తో తన లవ్ జర్నీ గురించి వివరించింది. ఈ క్రమంలోనే ఫైమాకు బిగ్ బాస్ 6కి ఎంపికై అక్కడికి వెళ్ళింది. అద్భుతమైన ఆట తీరుతో అందరి మనసు గెలుచుకుంది ఆమె. చాలా రోజుల పాటు బిగ్ బాస్ షోలో కొనసాగింది. అయితే బయటికి వచ్చిన తర్వాత నుంచి మాత్రం ప్రవీణ్తో కలిసి కనిపించడం లేదు. అలాగే తన యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోలు పెట్టడం లేదు. ఇదే విషయాన్ని అందరూ అడగ్గా ప్రవీణ్పై ప్రేమ లేదని, ప్రజలకి అబద్ధాలు చెప్పి మోసం చేయడం ఇష్టం లేకే కలిసి కనిపించట్లేదంటూ అప్పట్లో చెప్పింది. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె షాకింగ్ కామెంట్సే చేసింది. తాము నిజమైన ప్రేమికులు కాదని ముందుగా చెప్పినా ఆ తర్వాత మాత్రం తమ మధ్య బంధం ఉందని చెప్పింది. అయితే దాని గురించి సమయం వచ్చినప్పుడు మాత్రం చెప్తానని, ఇప్పుడు ఏమీ మాట్లాడలేనని వివరించారు. వీరిద్దరి మధ్య ఏదో పర్సనల్ గొడవే జరిగినట్టు ఆమె మాటలు వింటుంటే అర్థమైపోతుంది. అయితే ప్రేమించుకుంటున్నామని కలిసి ఒక ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు కదా అని యాంకర్ అడగ్గా అవునని, మిగతా జంటలు కూడా అలాగే చేశాయి కదా అంటూ చెప్పుకొచ్చేసింది. వారి గురించి కాదు నువ్వు చెప్పు అనగా మా మధ్య బంధం ఉందని వివరించింది. అయితే మరి పెళ్ళొప్పుడని యాంకర్ ప్రశ్నించగా ఇప్పుడే చెప్పలేనని, మా పెళ్ళి ఆ దేవుడి చేతిలో ఉందని క్లారిటీ ఇచ్చేసింది ఫైమా.